ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. డిజిటల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్టంలో అభివృద్దితో పాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ రోజు ప్రపంచ యానిమేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. డిజిటల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 115వ సంచిక నిన్న ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి వివిధ అంశాలపై ప్రసంగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పండుగల కొనుగోళ్లలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ స్వావలంబన భారతదేశ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. తెలంగాణకు చెందిన డి వైకుంఠం చేరియాల్ జానపద కళను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. డిజిటల్ అరెస్టుల వంటి ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు క్షణమాగండి, ఆలోచించండి, ఆ తర్వాతే స్పందించండి అనే అంశాలను పాటించాలని ప్రధానమంత్రి సూచిస్తూ हर किसी की जागरूकता, हर नागरिक की जागरूकता, जो लोग भी इस तरह के साइबर फ्रॉड का शिकार होते हैं उन्हें ज्यादा से ज्यादा लोगों को इसके बारे में बताना चाहिए। आप जागरूकता के लिए #SafeDigitalIndia का प्रयोग कर सकते हैं। मैं स्कूलों और कॉलेजों को भी कहूंगा कि साइबर स्कैम के खिलाफ मुहिम में छात्रों को भी जोड़े। समाज में सबके प्रयासों से ही हम इस चुनौती का मुकाबला कर सकते हैं। ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గోదావరి నది మధ్యలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు మార్పులు చేసినట్లు తెలిపారు. పర్యాటక రంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్టంలో అభివృద్దితో పాటు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఆగర్రు, ఆగర్తిపాలెం గ్రామాలలో డ్రైనేజీ, కచ్చా రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంక్, మంచినీటి పైప్లైన్ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ నగదు పెంపు, డీఎస్సీ, అన్నా క్యాంటీన్, ఇన్పుట్ సబ్సిడీగా హెక్టార్కు 25,000 వంటివి అమలు చేశామని అన్నారు. ఆగర్తిపాలెం గ్రామంలో సురక్షిత మంచినీరు సరఫరా, సిమెంట్ రహదారులు వంటి అభివృద్ది పనులను ప్రారంభించామని మంత్రి తెలియజేస్తూ 4,500 కోట్ల రూపాయలతోటి ప్రతి పల్లెలోనూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించుకుని రేపు సంక్రాంతి లోపుగా ఈ అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం ఆగర్రు గ్రామంలో 68 లక్షల రూపాయలతోటి త్రాగునీరు పథకం శంకుస్థాపన గాని, 10 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు నిర్మాణానికి వేళ శంకుస్థాపన. తెలంగాణలో ఇక నుండి సదరు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో సదరు సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి సదరు సమ్మేళన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగర చరిత్రలో సదరు ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. పశువులను పూజించడం యాదవుల ప్రత్యేకత అని, వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో మహిళా శక్తి క్యాంటీన్, బస్ షెల్టర్ను నిన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు 25,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహిస్తామన్నారు. అలాగే ఆర్టీసీలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయనున్నామని తెలిపారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈ రోజు ప్రపంచ యానిమేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. స్థిరంగా ఉన్న చిత్రాలను సాంకేతిక ప్రక్రియతో కదిలించే విధంగా తీర్చిదిద్దడాన్ని యానిమేషన్ అంటారు. 1892వ సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన పారిస్ నగరంలోని గ్రేవెన్ మ్యూజియంలో చార్లెస్ ఎమిలే రెనార్డ్ అనే శాస్త్రవేత్త తన మొట్టమొదటి యానిమేషన్ చిత్రాన్ని ప్రదర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ యానిమేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. యానిమేషన్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ एनिमेशन की दुनिया में भारत नई क्रांति करने की राह पर है. भारत के गेमिंग स्पेस का भी तेजी से विस्तार हो रहा है. एनिमेशन की दुनिया में मेड इन इंडिया और मेड बाय इंडियंस छाया हुआ है. इसी 28 अक्टूबर को वर्ल्ड एनिमेशन डे भी मनाया जाएगा. आइए हम भारत को ग्लोबल एनिमेशन पावर हाउस बनाने का संकल्प लें. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 68వ రాష్ట స్థాయి బాల బాలికల కబడ్డీ పోటీలను ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న ప్రారంభించారు. రేపటి వరకు జరగనున్న ఈ క్రీడా పోటీలపై మరింత సమాచారాన్ని మా ఆకాశవాణి అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఎస్ సుదర్శన్ రెడ్డి అందజేస్తారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలో అండర్ 17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 3 రోజుల పాటు జరిగే కబడ్డీ పోటీలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులు క్రీడలలో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. చేతి వృత్తుల వారి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని లోయర్ ట్యాంకు బండులో 26 లక్షల వ్యయంతో నిర్మించనున్న దోబీఘాట్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న క్రమంలో చేతి వృత్తులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముద్రా యోజన, స్వనిధి, విశ్వకర్మ యోజన ద్వారా చేతి వృత్తుల వారిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విశ్వకర్మ యోజన కింద కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది ప్రజలకు నైపుణ్య శిక్షణ, తెలంగాణ నుంచి బదిలీ అయి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు రాష్టంలో పోస్టింగులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ను నియమించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా వాకాటి కరుణ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది కార్పొరేషన్ వీసీఎండీగా కె అమ్రపాలిని నియమించారు. అలాగే టూరిజం అథారిటీ సీఈఓగా కె అమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యతలను ఇచ్చారు. తిరుమలలో ఈ నెల 31న దీపావళి ఆస్థానం దృష్ట్యా వీఐపీ విరామ దర్శనాలు రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రోటోకాల్ ప్రముఖులు మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ విరామ దర్శనాలు రద్దు చేశామని, ఈ నెల 30న సిఫారసు లేఖలు స్వీకరించామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్టంలో అభివృద్దితో పాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.